ప్రైస్ లార్డమ్మా. ప్రైజ్ ది లార్డ్. అమ్మ నాకు ఒక డౌట్ అమ్మా. మనుషుల్లో కర్మ పాపం అనేది ఉందా అమ్మా? ఖచ్చితంగా ఉందమ్మా. అవునా? మరి చిన్నపిల్లల్లో కూడా ఎలా అమ్మా? చిన్నపిల్లలు పాపం లేదు కదా వాళ్ళకి, అవును. మంచిగా ఉంటారు కదా, స్వచ్ఛంగా ఉంటారు కదా అనే నీ అభిప్రాయం? అవునమ్మా, అవును. ఖచ్చితంగా స్వచ్ఛంగానే ఉంటారు వాళ్ళు, నిష్కపటంగా ఉంటారు, వాళ్ళల్లో పాపం కనిపించదు. అవునమ్మా. కానీ పాప స్వభావం దాగి ఉంది వాళ్ళల్లో, వాళ్ళ రక్తంలో పాప స్వభావం ఉంది. ఇప్పుడు మీ తల్లిదండ్రుల ద్వారా వంశపారంపర్యంగా ఆ జీన్స్ని బట్టి, ఆ జన్యువులను బట్టి రోగాలు వస్తాయా లేవా? అవును. వారి స్వభావం నీకు వస్తుందా లేదా? అవును. వస్తుంది కదా. అవును. అలాగే తల్లిదండ్రుల స్వభావాలు, తాత ముత్తోల స్వభావాలు కూడా కొన్ని రావచ్చు. అవును. అవి జీన్స్ని బట్టి వచ్చేస్తూ ఉంటాయి. అవును. మన స్వభావం కానీ, మన వంశపారంపర్యంగా వచ్చే రోగాలు కానీ, మంచి చెడు ఏదైనా వారి నుంచి మనకు సంక్రమిస్తూ ఉంటాయి. అవును. అయితే చిన్నపిల్లలు నిశ్చయంగా స్వచ్ఛంగా ఉంటారు, నిష్కపటంగా ఉంటారు, చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు కదా. పెద్దవాళ్ళకి అంత దుర్బుద్ధులు, దురాశలు కదా. అవును. అయితే చిన్న పిల్లల్లో కూడా ఆ జన్యువుల్లో, ఆ జీన్స్లో ఆ పాప స్వభావం దాగి ఉంటుంది. ఒక వయసులో, చిన్న వయసులో వాళ్ళకి ఏంటంటే మంచి చెడు తెలియదు. వాళ్ళకున్న జ్ఞానం చొప్పున వాళ్ళ మైండ్ మానసికంగా అంత, ఆత్మీయంగా అంత ఎదిగిన పరిస్థితి కాదు గనక వారు ఏంటంటే అమాయకంగా, శిశువులుగా మంచి బుద్ధి కలిగి ఉంటారు. కానీ వాళ్ళల్లో ఎక్కడో పాప స్వభావం, అంటే నాది నేను అనే స్వార్థం చిన్నప్పుడే కనిపిస్తుంది. గమనించావా? ఎందుకంటే మనం ఏదన్నా వాళ్ళ నుంచి లాక్కున్నాం అనుకో, వాళ్ళు ఆఖరికి ఇప్పుడున్న పిల్లలు కొట్టడానికి కూడా రెడీ అవుతారు. అవునవును. నాది నేను అనే స్వార్థం వాళ్ళకి ఉంటుంది. అవును. జుట్టు బేకటాలు, కొట్టటాలు, లేకపోతే వేరే వాళ్ళు తీసుకుంటే అవి లాగేసుకోవటాలు, ఇవన్నీ చిన్న చిన్నవే. అవేమీ పెద్ద పాపాలనిగా మనకు అనిపించవు. కానీ వాళ్ళు నిశ్చయంగా మంచి స్వభావం కలిగే ఉంటారు. అవును. ఎటు తిరిగి పెద్దవాళ్ళకి పాపపు దురితేచ్ఛలు చాలా భ్రష్టమైన రీతిలో జీవించడానికి ఆస్కారం పెద్దవాళ్ళలోనే ఉంటుంది. అవునవును. మనుషులందరూ పాపులు. అవును. ఆదాము ద్వారా పాపం వచ్చింది. అవును. మొదటి ఆదాము ద్వారా పాపం ప్రవేశించి మనుషులందరికీ ఆ పాపం సంప్రాప్తమైంది. అవునమ్మా. అయితే ఆదాము దగ్గర నుంచి కూడా మరణం అనేది మనుషులందరికీ ప్రాప్తమైంది. అవును కదా. ఆ ఆదాము నుంచి వచ్చిన పాపం మనుషులందరినీ నరకాగ్నికి ఈడ్చుకెళ్తుంది. పాపానికి జీతం మరణం కదా. అవునవును. ఆ పాప స్వభావం మూలంగా అందరూ నరకానికి పాత్రులైపోయారు. కాబట్టి పరిశుద్ధ రక్తం అవసరమైంది. అవునమ్మా. కాబట్టి ఆయన మన కోసం వాక్యముగా ఉన్న దేవుడు శరీర రూపం దాల్చవలసి వచ్చింది. అందుకే శరీర రూపం దాల్చవలసి వచ్చిన దేవుడు కన్యమరీ గర్భంలో పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన ఉద్భవించి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి, ఈ లోకంలో పరిశుద్ధునిగా, పాపం లేనివానిగా, ప్రత్యేకమైన వానిగా జీవించి మన కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించాల్సిన పరిస్థితి మానవుల యొక్క పాపాన్ని బట్టి ఏర్పడింది. మానవులకు ఖచ్చితంగా జన్మ పాపం, కర్మ పాపం ఉంది. అవునమ్మా. ఆ పాప స్థితి నుంచి, ఆ ఉగ్రత నుంచి, ఆ నరకాగ్ని నుంచి, ఆ మరణం నుంచి తప్పించడానికి, నిత్య మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు శరీర రూపం దాల్చవలసి వచ్చింది. పాపం లేని వానిగా ఆయన జీవించి ఆ సిలువలో మన కోసం బలి అయ్యి ప్రాణం పెట్టి ఆఖరి రక్తం బొట్టు వరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచారు. మనం ఆయనతో కూడా సదాకాలం ఉండులాగున ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనిషి పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. కానీ వీరు పాపం చేశారు కాబట్టి వీళ్ళని శాశ్వతంగా త్రోసివేస్తాను, నిత్యముగా త్రోసివేస్తాను, వీళ్ళు నాకు సంబంధులు కారు అని దేవుడు ఎప్పుడు అనుకోలే. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మన కోసం ఎంత శ్రమ, ఎంత వేదన, ఎంత బాధ, ఎంత అవమానం అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మన కోసం ఆయన భరించి సహించి ఆయన శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి
మరణించి తిరిగి లేచారు, అవును. తిరిగి రానై ఉన్నారు. మనల్ని కూడా తిరిగి ఆయన తీసుకువెళ్ళిపోతున్నారు ఎక్కడికి? పరలోకంలోకి. అవునమ్మా. ఆయన మేఘాలపై రానై ఉన్నారు. మధ్యాకాశంలో ఆయన మనం ఎదుర్కొని పోతున్నాం. అవునమ్మా. ఇదంతా కూడా దేవుడు మనకు ఈ కార్యం అంతా ఎందుకు చేశారంటే, సిలువ కార్యం ఆయన ప్రాణం ఎందుకు పెట్టారంటే, మనం మన పాపాల నుంచి విడిపించుకోలేం కాబట్టి, అవును. మన శాపాల నుంచి మనం విడిపించుకోలేం కాబట్టి అవునమ్మా. ఆయన మన రుణపత్రాన్ని కొట్టివేశారు సిలువలో. అవును. సో మనిషికి జన్మ పాపం, కర్మ పాపం రెండు ఉన్నాయమ్మా. అవునమ్మా. ఈ పాపం నుంచి విడిపించడానికే పరిశుద్ధునిగా ఆయన పుట్టవలసి వచ్చింది. ఆయన ఈ లోకంలోనికి రావాల్సి వచ్చిన ఆవశ్యకత ఏర్పడింది. అవునమ్మా. మనిషికి జన్మ పాపం లేకపోతే స్త్రీ పురుషుల ప్రమేయం ద్వారానే ఈ లోకంలో జన్మించి ఉండవచ్చు కదా. అవును. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా ఎందుకు కన్యమరి గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు? మరి ఆయన రక్తం, ఆయన ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, సర్వాధికారి కాబట్టి, ఆయన రక్తాన్ని మానవ రక్తంతో ఆయన జన్మించలేదు. మానవ రక్తం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ పాపం లేని రక్తం ఆయనలో ప్రవహించింది. పాపం లేని రక్తాన్ని ఆయన సృష్టించి మన కోసం జన్మించారు. అవునమ్మా. సో కాబట్టి మనుషులకు జన్మ పాపం, కర్మ పాపం ఉంది. యేసు ప్రభువుకి జన్మ పాపం లేదు, కర్మ పాపం, క్రియా పాపం కూడా లేదు. అవునమ్మా. అర్థమైంది కదా? అర్థమయ్యిందమ్మా. అర్థమయ్యేటట్లు బోధించిన